హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ముందుగా హెల్త్ అండ్ డైట్ ఫుడ్ తయారు చేయడం జరుగుతుంది. ఈ ఫుడ్ కావాల్సిన పదార్థంలో ఫస్ట్ పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, మనం ఎంత క్వాంటిటీని బట్టి అన్ని తీసుకోవాలండి. ఇవి క్యారెట్స్ ఇప్పుడు నేను 3 తీసుకున్నాను. పోపు గింజలు, ఈ పోపు గింజల్లో కొద్దిగా మినపప్పు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. తగినంత రాక్ సాల్ట్, కొన్ని పల్లీలు, కరివేపాకు రెబ్బలు, క్యారెట్ ఇలా తురిమేసి ఇది మనం యోగా కానీ జిమ్ కానీ వెళ్ళొచ్చినాక బ్రేక్ఫాస్ట్ కి అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీ ఇవన్నీ హెవీ ఫుడ్ కదా, ఆయిల్ లేకుండా ఏంటంటే జస్ట్ కోకోనట్ ఆయిల్ తో చేస్తే బాగుంటుంది. ఫ్యాట్లెస్ ఐటమ్. ఇందులో కొన్ని ఇంకా మొలకెత్తిన పెసర్లు కూడా వేసుకుంటే యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ హెల్త్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకి అంటే ఇంకా మన ఛానల్లో కొత్త వెరైటీస్ ఇంకా చూపిస్తాను. ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మీ కామెంట్స్, లైక్స్ తెలియజేయండి. కడాయి వేడైతుంది. ఇలా 2 tablespoon oil. ఇది ఆలివ్ ఆయిల్ కాబట్టి కొద్దిగా ఎక్కువైనా ఏం కాదు. కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు, అది హార్ట్ కి మంచిది. ఫ్యాట్లెస్ కూడా అవుతాము. వేడవుతుంది. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేయాలి. స్పూన్ కర్రలు ఏం కాదా. కరివేపాకు, మనం పక్కకు పెట్టుకుందాం. పల్లీలు, చూసారా కొద్దిగా లైట్ గా ఆయిల్ ఉంది అంతే కదా. పల్లి వేగాక మనము తురిమి పెట్టుకుందాం. క్యారెట్ తురుము వేయాలి. లైట్గా దీనికి తగినంత సాల్ట్
వేసుకోవాలి. నేనైతే రాగి సాల్ట్ వాడుతున్నాను. ఈ తురిమిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లో వాడితే చాలా బాగుంటుంది, లేదంటే నైట్ వేళ కూడా తింటే రైస్ కి బదులు ఇది వేస్తే ఇటు గ్లామర్ వస్తుంది, హెల్దీగా ఉంటాం, వెయిట్ లాస్ అవుతాం. మరీ వేయనియొద్దు, జస్ట్ లైట్ పచ్చి పచ్చిగా. అంటే కొందరు క్యారెట్ తినని వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఓకే, కొద్దిసేపు ఉంచేద్దాము. దీంట్లో కొద్దిగా పెప్పర్ చల్లేసుకోవాలి. ఇది తినేటప్పుడైనా వేసుకోవచ్చు. చిన్న చిట్కా చెప్దాం ఈ క్యారెట్ తో. ఈ క్యారెట్ కొద్దిగా పుదీనా తీసుకొని గ్రైండ్ చేసి అందులో జస్ట్ లైట్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఈ మచ్చలు పింపుల్స్ ఉంటాయి కదా, మచ్చలు ఉన్న వాళ్ళకి జస్ట్ దాన్ని అప్లై చేస్తే చాలా బాగా అవుతుంది. అది ఆడినాక 10 minutes తర్వాత కడిగేసేయాలి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే అండి, ఇది అయిపోయింది. ఇది డైట్ చేసే వాళ్ళకు మంచి ఫుడ్ అండి. టేస్ట్ చేద్దాం. ఓకే అండి, ఇది రెడీ అయింది. మరి టేస్ట్ చేద్దాము. ఓకే, నేను చేస్తున్నా. వావ్, బాగుంది. అంటే పచ్చి తినని వాళ్ళకి ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరికొన్ని ఇంకిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.